తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య నడిచిన కెమిస్ట్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ప్రధాని పర్యటన ఉంటే కేంద్ర రాష్ట్ర నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కానీ నిన్న ఎక్కడా విమర్శలు లేకుండా అత్యంత గౌరవప్రదమైన వాతావరణంలో కార్యక్రమం జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేదికపై ప్రధాని మోడీ నవ్వుతూ రేవంత్ ను ఉద్దేశించి మేరే సేహి జోడో అంటూ వేసిన సరదా పంచుకు సీఎం రేవంత్ రెడ్డి అంతే హుందాగా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు. మీ వికసిత భారత్ $30 ట్రిలియన్ లక్ష్యంలో మా రైజింగ్ తెలంగాణ నుంచి $3 ట్రిలియన్ల వాటా అందిస్తామంటూ రేవంత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ రాజకీయ పండితులను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఎక్కడ రాజకీయ విమర్శలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కయ్యముంటే సమన్వయమే మేలని రేవంత్ ప్రూవ్ చేశాడు. ఇద్దరు అగ్రనేతల మధ్య కనిపించిన ఈ అరుదైన అవగాహన రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త మార్గాలు తెస్తోందని అంటున్నారు. ఈ ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం నుంచి తెలంగాణకు నిధుల వరద పారడం ఖాయమన్న ఆశలు ప్రజల్లో మొదలయ్యాయి. గొడవలు ఎన్నికల వరకే, ఆ తర్వాత అంతా అభివృద్ధి కోసమే అని నిరూపించిన ఈ మోడీ రేవంత్ కాంబో దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త ట్రెండ్కు నాంది పలికింది.